హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మేము స్వర్ణగిరి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో స్వర్ణగిరి వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మనకు హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట. మనం యాదగిరి గుట్ట ఉంది కదా, యాదాద్రి. సో అక్కడికి వెళ్ళే రూట్లోనే మనకు ముందే స్వర్ణగిరి వస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదేమంటే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్. సో అందుకే ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి. అంటే మెయిన్ థింగ్ ఈ రోడ్స్ అనమాట. ఇంకా రోడ్స్ ఇలా మట్టి రోడ్సే ఉన్నాయి. అది ఇంకొంచెం రోడ్స్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మెయిన్ టెంపుల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయ్యిందనే చెప్తాను. ఓన్లీ రోడ్స్ ఇంకా ఏవో చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో మనం ఫస్ట్ వెళ్ళగానే ఇలా మనకు మంచి గోపురం లాగా ఇలా వస్తుంది. ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి కొంచెం దూరం అయితే ట్రావెల్ చేయాలి. అంటే కార్లో వెళ్ళే వాళ్ళైతే లోపలనే పార్కింగ్ ఉంటుంది, నో ప్రాబ్లం. పార్కింగ్ ఫుల్గా ఉంటుంది, దానికి ఏమీ టెన్షన్ లేదు. సో ఇలా మనం పార్క్ చేయడానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ శంకు చక్ర నామాలు కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది ఇది చూడడానికి. నైట్ టైం అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. నేను టెంపుల్ వ్యూ, నైట్ వ్యూ కూడా తీసి పెట్టాను, లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను. అది కూడా డెఫినెట్గా చూడండి. సో కార్ పార్కింగ్ ఇంకొంచెం లోపలికి ఉంటుంది. దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడే మనం మెయిన్ డోర్ దగ్గర దిగేసినట్టయితే ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒకరు ఎవరైనా డ్రైవింగ్ చేసే వాళ్ళు వెళ్ళి కార్ లోపల పార్క్ చేసుకొని రావచ్చు అనమాట. సో మేమైతే అలా చేసాము. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోయాము. చెప్పులు ఇక్కడ స్టాండ్ ఉందండి. మేము ఆవేశపడి చాలామంది ముందే వదిలేశారు అని చెప్పేసి మేము కూడా అక్కడే వదిలేసాము. బట్ ఇక్కడ స్టాండ్ ఉంది. మేము ఆ మిస్టేక్ చేసాం కదా, మీరు అది చెయ్యకండి. బికాజ్ చెప్పులు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. హోప్ఫుల్లీ మావైతే అవ్వలేదనుకోండి. సో ఇక్కడ దర్శనాల విషయానికి వస్తే సర్వదర్శనం ఉంది, 300 రూపీస్ దర్శనం ఉంది, అండ్ 500 రూపీస్ దర్శనం ఉంది. సర్వదర్శనం అయితే చాలా క్రౌడ్ ఉంటారు. మేబీ వీక్ డేస్లో తక్కువ ఉండొచ్చేమో. మేమైతే వీకెండ్ వెళ్ళాము, సాటర్డే వెళ్ళాము అందులోను. సో కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఉంది. అండ్ మోర్ ఓవర్ మేము వెళ్ళింది 5 o'clock అలా వెళ్ళామన్నమాట. బట్ మేము రిటర్న్ వచ్చే టైంకి 6-7 ఆ టైంకి చూసినట్టయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండింది. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే 300 రూపీస్ దర్శనం తీసుకోవచ్చు. 300 రూపీస్ దర్శనంలో అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా మంచి అడ్వాంటేజ్ అది. మనకు దేవుడికి కొంచెం దగ్గర వరకు తీసుకెళ్తారు. అండ్ మనకు వస్త్రాలు ఇస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్త్రం. వస్త్రం అంటే ఇలా మెడలో వేసుకుంటాం కదా మనము, అవి నామాలతో ఉన్నది ఒక వస్త్రం ఇస్తారు. సో 300 రూపీస్ దర్శనంలో అదొక అడ్వాంటేజ్ అనమాట. దర్శనం కూడా చాలా మంచిగా మన అర్చన చేస్తారు మన పేరు మీద. అండ్ దర్శనం కూడా కొంచెం దగ్గరగా చాలా బాగా జరుగుతుంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము 300 రూపీస్ దర్శనం తీసుకొని. సో కొంతమంది 500 దర్శనం కూడా తీసుకున్నారు. 500 దర్శనం 300 వాళ్ళకంటే ఇంకొంచెం ముందుకు వెళ్తారు, వాళ్ళకు కూడా సేమ్ వస్త్రం ఇస్తారు. సో రెండు ఇంచుమించు ఒకటే. బట్ 300 కంటే 500 ఇంకొంచెం ముందుకు వెళ్తారు, వాళ్ళకు కూడా అర్చన అవన్నీ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ మనకు చాలా సేవలు ఉన్నాయి. తర్వాత వేద ఆశీర్వచనం ఉంది, అదేమో 2500 ఏమో ఉంది. సో మేమైతే నార్మల్గా 300 దర్శనం తీసుకొని అయితే వెళ్ళాము. దర్శనం కూడా జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము యాక్చువల్గా ఈ టెంపుల్కి వచ్చింది ఈవినింగ్ ఇంకా నైట్ వ్యూ రెండు చూడాలని చెప్పి వచ్చాము. బికాజ్ నైట్ వ్యూ ఈ టెంపుల్ది చాలా బాగుంటుంది. అండ్ అలాగే డే వ్యూ కూడా చూడాలి అని చెప్పి అనుకున్నాము. అందుకే 5 o'clockకే వచ్చాము. ఎలాగో దర్శనం 15 మినిట్స్లో అయిపోయింది కాబట్టి కొంచెం సేపు అక్కడే మంచిగా టైం స్పెండ్ చేసేసి నైట్ వ్యూ కూడా చూసుకొని మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఈ
టెంపుల్‌లో మెయిన్ మీరు ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. ఇది కోనేరు అనమాట. ఇది మీరు ఆల్రెడీ చాలా వరకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో, తర్వాత యూట్యూబ్ షార్ట్స్‌లో చూసే ఉంటారు. అండ్ చాలామంది పిక్స్ కూడా తీసుకొని పెట్టారు. నేను కూడా అలా చూశాననమాట. నాకు ఈ ప్లేస్ అయితే అంటే ఫోటోస్, పిక్స్‌లో చూసినప్పుడు వచ్చిన ఆనందం కంటే నేను డైరెక్ట్‌గా లైవ్‌గా ఈ ప్లేస్‌కెళ్ళినప్పుడు ఇంకొంచెం హ్యాపీ అనిపించింది. ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా. బట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం హడావిడి అనిపించింది కానివ్వండి. వీక్ డేస్ ఎవరైనా వెళ్ళినట్టయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది టెంపుల్ అన్నది. సో ఇక్కడేంటంటే వెంకటేశ్వర స్వామి కోనేరులో పడుకొని ఉంటారనమాట. ఇలాంటి విగ్రహము నేపాల్‌లో ఉందంట ఫస్ట్. తర్వాత ఇక్కడే ఉంది అని చెప్తున్నారు. చూడ్డానికైతే మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా నాకైతే చాలా నచ్చింది. మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అక్కడనే కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత నైట్ వ్యూ కూడా చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ వాటర్ మీద ఆ సూర్యకిరణాలు పడి ఆ విగ్రహం ఇంకా వెలిగిపోతుంది. సో ఈ వ్యూ అన్నది మాకు ఇంకా బాగా అనిపించిందనమాట. మనము కోనేరుని కింద నుంచి చూడొచ్చు, తర్వాత పైన నుంచి కూడా చూడొచ్చు. బట్ నాకైతే స్పెషల్‌గా పైనుంచి కంటే కూడా నార్మల్‌గా కింద నుంచే వ్యూ అన్నది నచ్చింది. దేవుడు మంచిగా కనిపిస్తూ ఉన్నాడనమాట. పైనుంచి నాకు అంత అనిపించలేదు. బాగుంది. బట్ నాకు పర్సనల్‌గా నచ్చినది మాత్రం కింద నుంచే. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే లైట్స్ అయితే వేసేసారు. నైట్ టైం ఈ టెంపుల్ ఇంకా అందంగా కనిపిస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసి మెట్ల మార్గం. ఇది జస్ట్ ఒక చిన్న కొండ ఉంటుంది. మనం కార్ త్రూ డైరెక్ట్గా ఎక్కినప్పుడు మనకు అంత కనిపించదు కానివ్వండి. బట్ స్టెప్స్ త్రూ కూడా ఎక్కొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే పూజారులు ఈవినింగ్ పూజ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ విగ్రహానికి. సో ఇక్కడ చూడండి, ఈ లైట్స్ మధ్యలో ఆ లైటింగ్ ఆ వాటర్ మీద పడి, ఆ విగ్రహం మీద పడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఈ లైటింగ్స్తో ఇంకా బాగుందన్నమాట టెంపుల్ అన్నది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ప్రసాదం విషయానికి వస్తే మనకు పులిహోర, లడ్డు, వడ దొరుకుతాయి. మేము వెళ్ళినప్పుడైతే వడ లేదు, ఓన్లీ పులిహోర, లడ్డు ఉన్నాయన్నమాట. అవి మాత్రమే తీసుకొని వచ్చాము. నేను చెప్పాను కదా, ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా క్రౌడ్ పెరిగిపోయారు అని చెప్పేసి చాలా ఎక్కువ అయిపోయినారనమాట. యూజువల్గా ఏంటంటే యాదగిరి గుట్ట ఇది పక్కనే ఉంటాయి. ఫస్ట్ చాలామంది యాదగిరి గుట్టకి వెళ్ళేసి అక్కడ చూసుకొని ఈ టెంపుల్ ఈవినింగ్స్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి స్వర్ణగిరికి వచ్చి దర్శనం చేసుకుంటారనమాట. అందుకే ఈవినింగ్స్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. వీలైనంతలో మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి, వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.